హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామున్ రెసిపీ. ఇదైతే మనకి మన షాపుల్లో దొరుకుతుంది కదా ఇన్‌స్టాంట్ మిక్స్. అది వాడే చేశాను. ఇలాగొచ్చినాయండి. సో నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా పిండి కలుపుకోవడం కోసము ఒక చిన్న టీ గ్లాస్ పాలు, సేమ్ అదే కొలతతో నీళ్లు 1:1 రేషియోలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంటీఆర్ బ్రాండ్లో తీసుకున్నాను గులాబ్ జామున్ మిక్స్. 1 కప్పు మిక్స్ తీసుకోవాలి. ఇందాక పాలు కలిపాం కదా, పాలు నీళ్ళు, అది కొంచెం కొంచెంగా పోస్తూ పిండి కలుపుకోవాలి. పిండి అయితే కొంచెం సాఫ్ట్గానే కలపాలి, మరి గట్టిగా కలపకూడదు. కొంచెం వేళ్ళ సహాయంతో ఎక్కువగా గట్టిగా నొక్కకుండా కొంచెం మృదువుగా అంటాం కదా, అలా కలపాలి. గట్టిగా పిసికేస్తే ఏమవుతుందంటే గులాబ్ జామున్ సాఫ్ట్గా రావండి. పాకంలో వేసాక కూడా ఎక్కువగా ఇలా ఉబ్బిపోవు. ఏ సైజులో ఉన్నాయో మ్యాక్సిమం అదే సైజులో ఉండిపోతాయి. కొంచెం జెంటిల్గా కలిపితే మంచిగా ఉబ్బి సాఫ్ట్గా ఉంటాయి. ఇదిగోండి, పిండి కలిపిన తర్వాత ఇలాగా మనకి పొరలు పొరలుగా ఎయిర్ గ్యాప్స్ లాగా కనబడాలి. ఇంకో అది 5-10 నిమిషాలు నాననిద్దాము ఆ పిండిని. ఈలోపైతే పంచదార పాకం రెడీ చేద్దాము. నేనైతే 1 కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు పంచదార తీసుకున్నాను ఇక్కడ పాకం కోసం. 1.5 కప్పు నీళ్లు వేయాలి. లేదు షుగర్ సిరప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒక 2 కప్పులు పంచదార, 2 కప్పులు నీళ్లు వేయండి. ఇంకా స్టవ్ పైన పెట్టేసి యాలకులు కూడా ఒక 4-5 యాలకుల్ని కొంచెం ఇలాగా చితక్కొట్టి వేయాలి. కొంచెం ముందే వేస్తే యాలకుల ఫ్లేవర్ కూడా దిగుతుంది సిరప్లోకి. ఇంకా అదైతే ఒక 10-15 నిమిషాలైతే మరగాలి. ఈలోపు చేతికి కొంచెం నెయ్యి రాసి ఇందాక నానిన పిండిని ఒక అర నిమిషం పాటు మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండ తీసుకొని ఇంకా గులాబ్ జామున్స్ చేయాలి. చూసారా, 2 అరచేతుల మధ్యలో పెట్టి రౌండ్గా తిప్పాలి. కొంచెం స్లోగా నొక్కుతూ చేస్తే కనుక క్రాక్స్ ఏమీ లేకుండా నీట్గా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా అలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ పాకం అయితే మరిగిపోయింది. ఇంకా తీగ పాకం ఏం అక్కర్లేదు. జస్ట్ అలా 2 వేళ్ళతో కనుక పట్టుకొని చూస్తే కొంచెం జిగురు జిగురుగా అలా అనిపిస్తే చాలు మనకి గులాబ్ జామ్ పాకము. కొంచెం తేనె పట్టుకుంటే ఎలా ఉంటుందో చేతులకి అలా ఫీల్ ఉంటే చాలు. ఇంకా పాకం కింద స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసుకొని, నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే నూనెలోనే ఫ్రై చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. అంటే నూనె కూడా బాగా వేడెక్కకూడదండి. మీడియం హీట్లో ఉన్నప్పుడే గులాబ్ జామున్లు వేయాలి. ఇంకా కంటిన్యూగా కలుపుతూ ఉంటే అన్ని వైపులా ఒకే రంగులో వస్తాయి. లేదంటే ఒకవైపు డార్క్గా, ఒకవైపు లైట్ కలర్లో అలా వస్తాయి. సో అవి వేగుతున్నంతసేపు కొంచెం రెగ్యులర్గా కలుపుతూ ఉంటే అవి తిరుగుతూ అన్ని వైపులు బాగా కాలుతాయి. ఇదిగోండి, నేనైతే అన్నీ ఇలా ఫ్రై చేశాను. 1-2 అయితే క్రాక్స్ వచ్చినాయి, పర్వాలేదు. మిగతా అన్నీ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా సిరప్ అయితే మరీ వేడిగా లేదు, కొంచెం వేడిగా ఉంది. చల్లారలేదండి కంప్లీట్గా, మీడియం హీట్లో ఉంది. అప్పుడైతే ఈ గులాబ్ జామున్లన్నీ సిరప్లో వేశాను. ఒక 2 గంటలు 3 గంటలు నానిన తర్వాత అయితే ఇదిగోండి ఇలాగ ఉబ్బిపోయినాయి. అన్నీ బాగా నానిపోయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.